Please do subscribe to Prajabheri News Channel. ఇలా గురించి నిజంగా మర్చిపోలేని మనము ఎప్పటికి కూడా మర్చిపోలేని ఒక సంఘటన ఏంటి అని అంటే ఆయన కేసరి మరాఠా అనే పత్రికలను 30 సంవత్సరాలు సంపాదకుడిగా ఆయననే స్థాపించి ప్రజలలో జాతీయోద్యమాన్ని ప్రేరేపించిండు. అట్లాగే తిలక్ భౌతిక కాయాన్ని మోయడానికి కొరకు గాంధీజీ ఆయన చనిపోయినప్పుడు వర్ధంతి రోజు ఆయన చనిపోయిన రోజు మహాత్మా గాంధీ ఆయన శవాన్ని మోయాలి, నేను ఆయన శవానికి వాహకుడిగా నేను ఉండాలి అని కోరినప్పుడు అప్పటి సమాజము బ్రాహ్మణుడు కాబట్టి తిలక్ గారి శవాన్ని మేము మాత్రం వేరే మోయాలి కానీ వేరే వాళ్ళు వద్దని అన్నప్పుడు మహాత్మా గాంధీ ఒక్కడే చెప్పాడు, ప్రజాసేవకుడు ఆయన బ్రాహ్మణుడి కంటే ముందు ప్రజాసేవకుడు కాబట్టి ఒక ప్రజాసేవకుడి యొక్క ఆయన శవాన్ని మేము వాకుడు ఉండడానికి ఇట్లాంటి నియమ నిబంధనలు ఏవి కూడా మాకు పనిచేయ, ఒక ప్రజాసేవకుడికి పనిచేయ అని చెప్పేసి మహాత్మా గాంధీ స్వయంగా ఆయన శవానికి వాహకుడిగా ఉండి ఆయనకు నివాళులు అర్పించిండు. కాబట్టి మరి మనం ఇవన్నీ కూడా ఆనాటి ఆ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని మన యువత కూడా అట్లాంటి భావాల్ని ఏర్పరచుకొని ఒక మంచి ఆదర్శ పౌరులుగా రూపొందాలని కోరుకుంటున్నాం. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఒక మహానీయుడిని స్మరించుకోవడం మన విద్యుత్ ధర్మం. ఆ మహానీయుడైన బాలగంగాధర్ తిలక్ గారిని వర్ధంతి సందర్భంగా నిన్న ఆగస్టు 1 సరిగ్గా 104 సంవత్సరాల క్రితం 1920 ఆగస్టు 1న ఆయన పరమపదించడం జరిగింది. ఆయనను స్మరించుకోవడం మన విద్యుత్ ధర్మము. స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటిన మహోన్నత వ్యక్తి బాలగంగాధర్ తిలక్. వారు కేసరి అనే పత్రికలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఆయనను మండలి జైల్లో 6 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. ఆ జైలు శిక్ష కాలంలో కూడా ఆయన అక్కడ ఉండి మన భగవద్గీత పైన ఒక పుస్తకాన్ని రాసి, గీతా రహస్యం అనే పుస్తకాన్ని కూడా ఆయన రాసి మన జాతీయ భావంతో పాటు మన యొక్క హైందవ సంస్కృతిని కూడా ప్రస్ఫుటించేలాగా ఆయన యువకుల్ని ఎంతో ప్రేరేపించిండు. ఆయన దాంట్లో భాగంగానే వినాయక చవితిని అందరూ మూకుమ్మడిగా హిందువులందరూ కలిసి కట్టుగా నిర్వహించినప్పుడు వీరి లోపల ఐక్యత అనేది వస్తుందనే ఉద్దేశంతో బొంబే మరియు కలకత్తా లోపల వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఐక్యం చేసిండు. హిందువులందరినీ కూడా ఐక్యం చేసిండు. ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ వినాయక ఉత్సవాలన్నిటి కూడా ఆనాడు బాలగంగాధర్ గారు చేసిన కృషి మూలంగానే ఈ రోజు కూడా మనం అందరం కూడా కనీసం వినాయక చవితి నాడైనా హిందువులందరం కూడా మనం ఐక్యతను చాటుతున్నాం అనంటే దానికి వారి యొక్క ప్రేరణనే ప్రధానమైన కారణము. అందుకనే ఈ ముగ్గురు నాయకులైన లాల్ బాల్ పాల్ లను మనం స్మరించుకోవాలి. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ ఈ ముగ్గురు కూడా మన జాతీయోద్యమంలో ప్రధానమైన పాత్రను పోషించి జాతీయోద్యమం రేకెత్తడానికి ప్రజలలో జాతీయోద్యమానికి పునాదులు వేసిన వాళ్ళు వీళ్ళ ద్వారానే మనం అందరం కూడా ఐక్యంగా అయి రాబోయే కాలం లోపల గాంధీజీ, నెహ్రూ వాళ్ళ యొక్క ఆదర్శం, ఈ బాలగంగాధర్ లాంటి వాళ్ళ ఆదర్శాలను పాటిస్తూ ఈరోజు మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళు కనుక ఆయన తిలక్ సంస్కరణవాది. ఆయన సంస్కరణలలో మొట్టమొదట ఆ రోజులలోనే వరకట్నం తీసుకోవద్దని బోధించిండు. అట్లాగే మద్యపానాన్ని ఆ రోజుల నుంచే నిషేధం విధించాలని ఆ రోజు మొట్టమొదట మనకు ప్రవేశపెట్టింది వరకట్న నిషేధము, మద్యపాన నిషేధం. మరి సంఘ సంస్కర్తలైన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సంవత్సర ఆదాయం లోపల కనీసం 1% అయినా సంఘ సంస్కరణకు కేటాయించాలని ఒక మహోన్నతమైన ధ్యేయాన్ని
ఆయన ప్రజలలో, యువకులలో, జాతీయోద్యమ నాయకులను తీసుకురావడము ఇది చాలా గొప్పతనము. కాబట్టి ఆయన భారత జాతి స్వతంత్ర సమరోత్సవంలో జాగృతి ఆయన ద్వారానే మొదలైంది కనుక ఆయన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అనే బిరుదాన్ని కూడా, లోకమాన్య అనే బిరుదాన్ని కూడా ఆయన పొందిండు. కాబట్టి ఆయనను మనము ఎప్పటికి కూడా ఈ స్వాతంత్ర సమర శంకారాన్ని పూరించిన ప్రతి ఒక్క దేశభక్తుడు కూడా ఆ తిలక్ను మర్చిపోకుండా ఆయన వర్ధంతి రోజు మనం ఆయనకు నివాళులు అర్పించడం మన విద్యుక్త ధర్మం. కాబట్టి ఆయన చెప్పిన ఆశయాలను కానీ ఆయన రచించిన పుస్తకాలను ఆదర్శంగా తీసుకొని యువకులు కూడా మంచి స్ఫూర్తిని పొంది దాన్ని పాటించాలని నేను కోరుకుంటున్నాను.